హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు? సంతోషంగా ఉండాలని కోరుకుంటూ సూపర్ రెసిపీ అండి. ఏంటనుకుంటున్నారా? వంకాయతో దమ్ బిర్యానీ చేసుకుందాం. ఇక్కడ చూడండి, మన మిద్దె తోటలో వచ్చినాయి ఈ వంకాయలన్నీ. అసలు చూస్తేనే ఎప్పుడు తిందామా అన్నట్టుకున్నాయి. నిగనిగలాడుతూ భలేగా ఉన్నాయండి. చూడండి ఎంత ఫ్రెష్ ఉన్నాయో. వీటితో ఇప్పుడు మనం దమ్ బిర్యానీ చేయబోతున్నాము. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయడం మర్చిపోవద్దండి. తప్పకుండా లైక్ చేయండి. ఓకే అండి. నేనైతే ఇగో బాస్మతి రైస్ తీసుకున్నాను. బాస్మతి రైస్ తీసుకొని కడిగి పెట్టుకున్నా అండి. ఈ గ్లాస్తో 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నా. ఇవి ఆల్మోస్ట్ ½ కేజీ కంటే కొంచెం ఎక్కువ అవుతాయండి వంకాయలు. మీరైతే ½ కేజీ కొలతకు చేసుకోండి. ఇవి కూడా రైస్ కూడా ½ కేజీ అవుతాయండి. కూరగాయలు ఎన్ని తీసుకుంటే మనము బియ్యం కూడా అన్నీ తీసుకోవాలి. మిక్స్డ్ వెజిటేబుల్ అయినప్పుడు కొంచెము అన్ని వెరైటీస్ వేస్తాం కాబట్టి అన్ని కొంచెం కొంచెం తీసుకుంటే సరిపోతుంది. ఈ మసాలా దమ్ బిర్యానీకి మాత్రం ½ కేజీ రైస్కి ½ కేజీ వంకాయలు తీసుకోండి. ఇప్పుడు నీళ్ళు తీసుకున్నా, ఇందులో కొంచెం ఉప్పు వేసుకొని మనము వంకాయలు కట్ చేసుకుందామండి. ఒక ½ టీ స్పూన్ ఉప్పు ఇందులో వేస్తున్నాను. సేమ్ మనం వంకాయలు మసాలా వంకాయకి ఏ విధంగా అయితే కట్ చేస్తామో అదే విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. కానీ చివరి వరకు ఘాటు పెట్టొద్దండి, గుర్తుపెట్టుకోండి. సగానికి కొంచెం ఎక్కువ, ఈ జాయింట్ అనేది ఎక్కువ ఉండాలి. ఎందుకంటే మనం దమ్ చేసినప్పుడు ఈ ముక్కలు విరిగిపోతాయి కాబట్టి ఇలా పూర్తిగా చివరికి రాకుండా ఇలా చూసారా, ½ కంటే కొంచెం ఎక్కువ అండి. ఇలా కట్ చేసి ఏమన్నా కుచ్చులో ఉన్నాయో చెక్ చేసుకొని ఈ నీళ్ళల్లో వేసేసుకోవాలి. ఇవన్నీ ఇలాగే కట్ చేసుకుందాం. మనము ఈ వంకాయల ప్రాసెస్ అంతా స్టార్ట్ చేయకముందే బియ్యం కడిగి పెట్టుకోవాలి. ఎందుకంటే అరగంట సేపు నానితే బాగుంటుందండి. అందుకని ముందుగానే కడిగి పెట్టాను. ఈ వంకాయలన్నీ ఇప్పుడు కట్ చేస్తాను. కట్ చేసిన తర్వాత ఏమేమి వేస్తాం, ఎలా చేస్తాం అనేది పూర్తిగా అన్ని కొలతలతో మీకు చెప్పబోతున్నా. అందుకని స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్. చిన్న రిక్వెస్ట్, లైక్ చేయడం మర్చిపోవద్దండి. వంకాయలు అన్ని కట్ చేసి పెట్టినండి, ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టిన. ఇప్పుడు మనం ఏదైతే బిర్యానీ చేయడానికి కడాయి తీసుకుంటామో, బిర్యానీ హండీ తీసుకుంటామో అదే హండీలో మనం అన్ని కలుపుకోవాలి. ఫస్ట్ అయితే ఒక చిన్న కప్పు పెరుగు వేస్తున్నా. ఈ సైజు కప్పుతో కప్పడి పెరుగండి. ఇందులో పచ్చిమిర్చి వేస్తున్నా. ఒక 3 పచ్చిమిరపకాయలు పొడుగ్గా తరిగి వేసాను. అదేవిధంగా ఒక గుప్పెడు బ్రౌన్ ఆనియన్, దీంతోనే బిర్యానీకి టేస్ట్. గుప్పెడు పుదీనా వేసుకుందాం. తర్వాత ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, 1 టీ స్పూన్ పసుపు, టేస్ట్ రుచికి సరిపడా కారం అండి. 2 టీ స్పూన్ల కారం పొడి వేస్తున్నాను. మీరు ఘాటు ఎక్కువ తినేది ఉంటే ఇంకాస్త వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అండి. నాన్ వెజ్ లో పట్టినట్టు ఇందులో ఉప్పు ఎక్కువ పట్టదు. మళ్ళీ ఒకసారి మనం ఉప్పు చెక్ చేసుకుందాం. చెక్ చేసుకొని యాడ్ చేసుకుందాం అండి. అవసరం ఉంటే వేసుకుందాం. ఒక ½ టీ స్పూన్ గరం మసాలా, ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసుకుందాం. సరిపోతుంది, మరి ఎక్కువ పట్టదు. ఇప్పుడు ఇగో బిర్యానీ మసాలా అండి. నాన్ వెజ్కైనా వెజ్కైనా ఇదే మసాలా తీసుకోండి. ఇక్కడ చూడండి, ఇవి లవంగాలు ఒక 4-5 మన ఘాటుని బట్టి. ఎందుకంటే మనం గరం మసాలా కూడా వేసాం కాబట్టి చూసి వేసుకోండి. కొంచెం దాల్చిన చెక్క, ఇది స్టార్ అనీస్ అండి, ఒక ఫ్లవర్ పూర్తిగా వేసుకుంటే సరిపోతుంది. కొంచెం సాజీరా, మరాఠీ మొగ్గ ఒక 3-4 ఇలాచీలు. ఇదంతా పొడి చేసుకోవాలి. ఇదంతా రోట్లో వేస్తానండి. రోట్లో దంపుకుంటే ఫ్లేవర్స్ మంచిగా ఉంటాయి. లేదు అంటే మీరు మిక్సీలో అయినా దంపి పెట్టుకోండి. గరం మసాలా అంటే బిర్యానీ మసాలా ఎలా చేసుకోవాలి, ఎలా స్టోర్ చేసుకోవాలి ఒక వీడియో ఉంది, కావాలంటే ఒకసారి అది చూడండి. మీరు ఒకటేసారి మనం బిర్యానీలు ఎక్కువ చేసుకునే వాళ్ళు ఒకటేసారి మనం మసాలా చేసి పెట్టేసుకుంటే ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు ఇమ్మీడియట్ బిర్యానీ చేసుకోవచ్చండి. పచ్చ దంపినాను, పూర్తిగా మెత్తగా కాకుండా. ఇది
కచ్చపచ్చగా దంపిన, సూపర్ ఫ్లేవర్ ఉంది, మంచి వాసన వస్తుందండి. మెయిన్ ఈ మసాలా అండి. ఇప్పుడు నేను చూపించిన అన్ని వేసారనుకోండి, అసలు బిర్యానీకి ఎంత టేస్ట్ వస్తుందంటే భలే టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు ఇందులో మనము బ్రౌన్ ఆనియన్ వేంపిన ఆయిల్ వేసుకోవాలి. ఇదైతే మనం పెరుగు వేసినాం కదా, ఆ పెరుగులో సగం కప్ అవుతుంది. టేబుల్ స్పూన్ అయితే ఒక 4-5 టేబుల్ స్పూన్స్ అవుతుందండి. 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకుందాం. కొన్ని వాటర్ వేద్దాం, 1 గ్లాస్ వాటర్ పడుతుంది. మంచిగా కలిపేసుకోవాలండి. ఈ బ్రౌన్ ఆనియన్ ఉంటది కదా, ఇది కొంచెం కాస్త మెత్తగా అయ్యే విధంగా ఇలా కలిపేసుకోవాలి. ఈ బ్రౌన్ ఆనియన్ అంతా కలిస్తేనే టేస్ట్ అండి. ఫస్ట్ మసాలా ప్రిపేర్ చేసుకున్నాకనే వంకాయలు ఇందులో వేయాలి, ముందే వేయొద్దు. ఇలా అంతా కలిపెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో కొంచెం నిమ్మకాయ పిండుదాం. ఒకటి మంచి పండిన నిమ్మకాయ తీసుకున్నా అండి. అయితే నాన్ వెజ్ లో వేసినట్టు దీంట్లో ఎక్కువ నిమ్మకాయ రసం పట్టదు, పులుపు ఎక్కువైతే కూడా అస్సలు బాగుండదు. లైట్ గా వేసుకోవాలి పులుపు. కొంచెం పిండిన, హాఫ్ కంటే కొంచెం ఎక్కువ. ఒక చిన్న సైజ్ అయితే ఒకటి ఫుల్ గా పడుతుంది. ఇది రసం ఎక్కువ వచ్చింది కాబట్టి నేను కొంచెం ఆపేసిన అండి, కొంచెం పిండేసి ఆపిన. లేదు అంటే 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకోండి. ఇప్పుడు నీళ్ళల్లో నుండి తీసి వంకాయలు ఇందులో వేసేసుకుందాం. వాటర్ లేకుండా ఇలా కొంచెం పిండేయాలి. నిజంగా ఎంత బాగుంటుంది తెలుసా అండి, భలే ఉంటది. వెజిటేరియన్స్ కి పండగే ఈ బిర్యానీ తోటి. ఒకసారి అంతా కలిపేద్దాం. మంచి అంతా ముక్కకు పట్టే విధంగా కలుపుకోవాలి. కొంచెం ఇలా లిక్విడ్ గా ఉంటేనే మాడకుండా ఉంటుంది, అందుకని కొంచెం లిక్విడ్ గా ఉంచినాను. ఇలా అంతా కలిపి పెట్టుకొని కొంచెం ఒక 15-20 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. మూత పెట్టేద్దామండి. కరెక్ట్ గా 10 మినిట్స్ అయిందండి. అన్నం కావడానికి మనకి ఇంకొక 5 నిమిషాలు పడుతుంది, అందుకని నేను స్టార్ట్ చేసేస్తున్నా. ఇక్కడ చూడండి, ఎసరు పెట్టినాను. మనము 1 గ్లాసు రైస్ కి 4 గ్లాసుల వాటర్ అయితే పర్ఫెక్ట్ గా అవుతుంది. 3 గ్లాసుల వాటర్ అయితే కొంచెం దగ్గర అవుతాయి. మనము 4 గ్లాసుల వాటర్ పోసి ఎసరు పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఉప్పు వేస్తున్నా, 2 టీ స్పూన్లు ఉప్పు వేద్దాం. కొంచెం వేస్తున్నా అండి, ఒక హాఫ్ టీ స్పూన్. కొంచెం సాల్ట్ చెక్ చేసుకుందాం మనం. ఈ నీళ్ళు ఎట్లా ఉండాలి అంటే ఉప్పుగా ఉండాలండి, ఉప్పు టేస్ట్ అనేది రావాలి. పర్ఫెక్ట్ ఉంది. దీంట్లో ఈ మసాలా వేద్దామండి. రాతి పువ్వు, తర్వాత బగారా ఆకు, కొంచెం సాజీరా, ఇది మరాఠీ మొగ్గ, లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, ఒక 3 ఇలైచీలు, ఇది స్టార్ అనీస్ అండి. ఇవన్నీ ఇందులో వేద్దాము. తర్వాత పుదీనా కూడా కొంచెం వేసేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టేస్తున్నా. ఇప్పుడు వంకాయ కూడా ఒకసారి చెక్ చేసుకుందాం, సాల్ట్ సరిపోయిందా లేదా అని. అది మనం వేసిన ఉప్పు రైస్ కి సరిపోతుంది, మరి వంకాయలకు పర్ఫెక్ట్ గా సరిపోయిందా, ఎలా ఉంది చూద్దాం. కొంచెం పడుతుందండి, కొంచెం లైట్ గా, అంటే ఒక హాఫ్ టీ స్పూన్ వేస్తున్నా. ఓకే అండి, మూత పెట్టేద్దాం. చూద్దామండి. నీళ్ళు మరగడం స్టార్ట్ అయింది. ఈ టైంలో మనం ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేద్దాం, ఎందుకంటే రైస్ పొడి పొడిగా రావడం కోసం. నీళ్ళు తీసేసి బియ్యం వేస్తున్నా అండి. నానిన తర్వాత అసలు బియ్యం జాగ్రత్తగా వేసుకోవాలి, ఎందుకంటే విరిగిపోతాయి కాబట్టి జాగ్రత్తగా వేసుకోవాలి.
బియ్యం వేసేటప్పుడు జాగ్రత్తగా వేయాలండి. పైకెళ్ళి వేస్తే నీళ్లు జిత్తుతాయి. కొంచెం నీటికి దగ్గర చేయబెట్టి వేయాలి. వేసిన వెంటనే ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని మళ్ళీ మూత పెట్టేద్దామండి. చూద్దామండి. రైస్ వేడెక్కడం స్టార్ట్ అయింది. ఇక పొంగుతున్నాయి చూడండి. మధ్య మధ్యలో కలపాలి. ఇలా నీళ్ళు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, అన్నం మంచిగా అవుతుందండి. అతుక్కోకుండా విడివిడిగా సూపర్గా అవుతుంది. ఇంకా కాలేదండి రైస్. ఇప్పుడు మూత పెట్టే పని లేదు. ఇక్కడ చూడండి, అన్నం 80% ఉడికిందండి. నాన్ వెజ్ కి కొంచెం ముందు దింపుతాము, వెజ్ కాబట్టి కొంచెము ఇంకా కొంచెం ఎక్కువ ఉడికిన తర్వాత దింపుకోవాలి. ఇగో సన్నగా పొడుగు పొడుగ్గా పర్ఫెక్ట్ గా అయింది. ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నా. ఇది కింద పెట్టుకుందాం. మనము ఈ అన్నాన్ని వార్చి దీంట్లో వేస్తే కొంచెం మెత్తగా అవుతుందండి. మెత్తగా అవుతుంది, పొడి పొడిగా రాదు. పెద్ద గరిటెతో తీసుకొని ఇందులో రైస్ వేసామనుకోండి బాగుంటది. కానీ ఇందులోని వాటర్ కొన్ని ఫస్ట్ దీంట్లో వేద్దాము. ఒక 2-3 గరిటెలు వాటర్ వేసుకుందాం. దీంతో టేస్ట్ బాగుంటదండి. మరి ఎక్కువ కాదు, ఒక 2-3 గరిటెలు వేసుకొని ఒకసారి అంతా ఇలా కలిపేసుకుందాం. ఇప్పుడు ఈ జాలి గరిటెతో రైస్ తీసి వంకాయల మీద వేసేద్దాం. ఇలా వేసుకోవాలి. పొడి పొడిగా పడే విధంగా ఇట్లా ప్రెస్ చేయద్దు ఎప్పుడు కానీ బిర్యానీ రైస్ని. అప్పుడే పుల్లలు పుల్లలుగా వస్తుందండి. నేనైతే ఇగో ఈ హండీ తిప్పుతున్నాను చూడండి, బిర్యానీ హండీని ఈక్వల్గా రైస్ పడే విధంగా. ఇప్పుడు మనం తీస్తూ ఉంటాం కదా ఈ వేడి నీళ్ళల్లో నుండి, ఫస్ట్ తీసింది కొంచెం పలుకు ఉంటుందండి. లాస్ట్కి వచ్చేసరికి రైస్ కొంచెం పలుకు వదిలి కొంచెం మెత్తగా ఉంటుంది. పైనది మెత్తగా ఉంటుంది, అడుగుది పలుకు ఉంటుంది. ఈ అడుగున వేడి ఎక్కువ తగులుతుంది కాబట్టి ఆ పలుకు విడిపోతుందండి. ఇంకా అస్సలు ప్రెస్ చేయొద్దు రైస్ అని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఒకవేళ గిన్నెలో చేసామనుకోండి, ఇలా హండీ కాకుండా గిన్నెలో చేస్తే ఈ మూత మీద బరువు పెట్టడానికి ఇదే నీళ్లు ఉంచుకోవాలి. ఉంచుకొని ఒకవేళ పలుకు అనిపించింది అనుకోండి, ఇదే నీళ్లు చల్లినాం అనుకోండి సూపర్ గా ఉంటది. ప్లేన్ వాటర్ కాకుండా ఈ నీళ్ళే చల్లుకోవాలి అన్నం పైన. ఈ వాటర్ అయితే ఉంచి పెడతాను నేను. ఇప్పుడు దీన్ని ఈక్వల్ గా ఇలా అనేద్దాం రైస్ ని. బ్రౌన్ ఆనియన్ వేసుకుందాం కొన్ని, కొంచెం కొత్తిమీర అండి, కొంచెం పుదీనా వేసుకుందాం. రైస్ పైనుండి ఒక్క 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకుందామండి. నెయ్యితో భలే టేస్టీగా ఉంటుంది. పైనుండి వేస్తే అన్నం కూడా పొడి పొడిగా ఉంటుంది, సూపర్ ఉంటుంది. ఇవన్నీ వేసిన తర్వాత పై లేయర్లో కొంచెం వాటర్, ఈ వేడి వాటర్ని చల్లాలండి. కొంచెం లైట్గా, డ్రై లేకుండా. మూత పెట్టేసుకుందాం. కావాలంటే పిండి వేసి కూడా మూత పెట్టవచ్చు, కానీ నేనైతే నార్మల్గా ఇలా పెడుతున్నా. స్టవ్ మీద పెట్టేస్తున్నాను. స్టవ్ ఆన్ చేస్తున్నాను. హైలో ఒక 7-8 నిమిషాలు ఉంచేద్దాం. ఇది వెజిటేరియన్ కాబట్టి ఒక 7-8 మినిట్స్ ఉంటే సరిపోతుందండి. తర్వాత సిమ్లోకి మార్చుకోవాలి. అప్పుడు ఒక 6-7 నిమిషాలు ఉంచితే సరిపోతుంది. కరెక్ట్ 8 మినిట్స్ అవుతుందండి. ఇంకొక టిప్ ఏంటంటే, ఇలా సైడ్ నుండి పొగలు రావాలి. ఇక చూడండి, ఆవిరి వస్తుంది చూసారా సైడ్ నుండి. నేనైతే ఇవే గుర్తులు పెట్టుకుంటాను. సైడ్ నుండి ఆవిరి వచ్చింది, ఆవిరి వచ్చిన తర్వాత ఒక నిమిషం పాటు ఉంచేసి 1-2 నిమిషాల నుంచి మూత పెట్టేసుకోవాలి. ఒకసారి చూద్దాం. ఇక చూడండి ఎట్లా వస్తుంది ఆవిరి, చూసారా. ఇప్పుడు సిమ్లోకి మారుస్తున్నా. ఇప్పుడు సిమ్లో మళ్ళీ ఒక 7-8 నిమిషాలు ఉంచుదామండి. ఇది సిమ్లోకి మార్చిన తర్వాత ఇప్పుడు మాత్రం మధ్య మధ్యలో ఇలా తిప్పుతూ ఉండాలి గిన్నెని.
తిప్పుతూ దమ్ అయ్యే విధంగా చూసుకోవాలండి. సిమ్లో కూడా ఒక 8 నిమిషాలు పెట్టినా అండి. ఇక్కడ చూసారా రైస్ ఎలా పైకి లేసిందో, ఇది చూడండి నిలబడుతుందండి రైస్ పర్ఫెక్ట్గా అయిన తర్వాత. చూడండి మూత పెట్టేస్తున్నా, స్టవ్ ఆఫ్ చేస్తున్నా అండి. ఆఫ్ చేసిన వెంటనే కూడా మనం రైస్ తీయొద్దు, కొంచెం సేపు ఒక 5 నిమిషాలు వదిలేసి తీస్తే బాగుంటుందండి. చూద్దామండి ఎలా అయింది ఏంటి అనేది. నాకు తెలిసి అయితే పర్ఫెక్ట్ అవుతుంది. ఇలా సైడ్ నుండి స్పూన్ పెట్టి ఇలా ఒక సైడ్ నుండి తీసుకోవాలండి. ఓ చూడండి ఎంత పుల్లలు పుల్లలుగా వంకాయ చూసారా, సూపర్గా వచ్చిందండి. అసలు ఇది వంకాయ ఉడికిందా చెక్ చేద్దాం. ఓ పర్ఫెక్ట్ ఉడికిపోయింది. ఇది ఇది నోట్లో నీళ్ళు వచ్చేస్తుంది. చాలా బాగుందండి, చాలా చాలా బాగుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ అయితే అస్సలు మిస్ చేసుకోకండి, చాలా టేస్టీగా ఉంది. వెజిటేరియన్స్కి పండగే అండి, ఇక అంత బాగుంది. మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు అండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.